హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేయబోతున్న రెసిపీ సేమియా పాయసం అండి. సేమియా పాయసాన్ని ఎప్పుడు చేసినా గట్టి పడుతుందా? అలా అయితే ఇలా ట్రై చేయండి. చాలా పలుచగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసానండి. మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, కిస్మిస్లు, బాదం, కాజు వేసానండి. ఇవన్నీ బాగా దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేంపుకోవాలండి. మనకి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లోకి మనం ఒక 2 కప్పుల సేమియాని తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో సేమియా తీసుకుంటున్నామో అదే కప్పుతో పాలు, చక్కెర ఇవన్నీ తీసుకోవాలండి. ముందుగా మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే. అలాగే ఇంకో వైపు ఇలా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఒక 5 కప్పుల వాటర్ పోసుకోవాలండి. మనకు వాటర్ అనేది మరిగేలోపు మనకి సేమియా అనేది రెడీ అయిపోయిందండి. ఇలా వేంపుకోవాలండి దోరగా. మనకి వాటర్ మరలుతున్నాయి కదండి, దాంట్లోకి మనం బాగా వేంపుకున్న సేమియాని వేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. మనకు అలా ఉడికిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి 1/2 లీటర్ పాలను తీసుకోవాలండి. ఇలా కప్పుతో అయితే 3 కప్పుల పాలను తీసుకోండి. పాలు బాగా మరలాలి. మనం ఆలోపు సేమియా ఉడికిందో లేదో చూద్దామండి. ఇలా సేమియా ఇలా పట్టుకొని చూడంగానే విరిగిపోవాలండి. మనకి బాగా ఉడికింది సేమియా. మనం దాంట్లోకి కాచి పెట్టుకున్న పాలను పోసుకోవాలండి. ఇలా పాలను పోసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని మనకి బాగా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో మనకి 2 కప్పుల సేమియాకి 1 కప్పు పంచదార సరిపోతుందండి. 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. అలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇంకో 5 నిమిషాల పాటు ఇట్లా ఉడకనివ్వాలండి. ఇలా పొంగొస్తున్నప్పుడు మనం వేంపుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలండి. ఫ్రెండ్స్, నేను ఎలాచీ పౌడర్ కూడా వేసానండి. ఆ వీడియో తీయలేదు, స్కిప్ అయిపోయింది. మీరైతే ఎలాచీ పౌడర్ కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. మనకి పాయసం అనేది గట్టిపడదండి, చాలా పలుచగా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓసారి అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి